మోటివేషనల్ స్పీకర్ బాబు గారికి విజయవంతం చేయడానికి ఇచ్చేసిన మీరందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే విక్టరీ విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులందరికీ మా ఈ యాన్యువల్ ఫంక్షన్ సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. మా ఆహ్వానాన్ని మన్నించి శ్రమ అనుకోకుండా ఇంత దూరం ఇచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన తల్లిదండ్రుల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విక్టరీ చిల్డ్రన్ స్కూల్ స్థాపించి 25 సంవత్సరాలు అయింది. మొట్టమొదట అంకమ్మ నగర్లో స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి పగడాలపల్లిలో సొంత బిల్డింగ్ కట్టుకునే స్థాయి వరకు వెళ్ళాము. అంటే అది తల్లిదండ్రుల తోడ్పాటుతోనే జరిగింది. కాబట్టి ఇలాగే మా మీద మీ ప్రేమాభిమానాలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లల్ని మాకు అప్పగించి, మేడం పిల్లల బాధ్యత మీది, మీరు మా పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకురావాలి అని ఎంతో ప్రేమతో అభిమానంతో మాకు అప్పగించి మేము ఏ ప్రోగ్రాం చేపట్టినా కూడా అందుకు మీ సహకారాన్ని మాకు అందిస్తూనే ఉన్నారు. అంటే స్కూల్కి సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు, సైన్స్ డే, మ్యాథ్స్ డే, ఇలా యాన్యువల్ డే, ఏ ఫంక్షన్ అయినా సరే తల్లిదండ్రులందరూ మాకు సహకరించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వెన్నంటే మీరున్నారు. ఇలాగే పిల్లలకు కూడా మీరు ఇప్పుడు వాళ్ళు చిన్న వయసులో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళు నిజాయితీగా కష్టపడడం అనేది అలవాటు చేయాలి. ఎందుకంటే కష్టపడిన తెలివిగల వాళ్ళైనా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ లేకపోతే ఎంత తెలివిగల వాళ్ళైనా వృద్ధిలోకి రారు. కాబట్టి ఫస్ట్ పిల్లలకి నిజాయితీ అంటే అబద్ధాలు చెప్పకుండా ఉండడం, మోసాలు చేయకుండా ఉండడం, ఇలాంటివి ఫస్ట్ మనం పిల్లలకు నేర్పించాలి. ఇందుకు చిన్న ఉదాహరణ, చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర 3 తెలివైన వారు ఉండేవాళ్ళు. సరే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా, వీళ్ళని 3 మంత్రులు చేశారు ఆ రాజుగారు. చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మన ప్రజల్ని చాలా బాగా సంరక్షిస్తూ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. రాజ్యానికి ఎటువంటి ఆపద లేకుండా సుభిక్షంగా రాజ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో. కానీ వాళ్ళలో ఒకరు నిజాయితీ లేని వాళ్ళు, తెలివి ఉంది కానీ నిజాయితీ లేదు. ఆ విషయం
వచ్చి చెప్పారనమాట రాజు దగ్గరికి. రాజుగారు, నేను మీకు ఒక మాట వినిపించుకోవాలనుకుంటున్నాను, ఏమి అనుకో, స్వచ్ఛమైన తాజాగా ఉండే పళ్ళు కోయాలి అనే ఉద్దేశంతో ప్రతి చెట్టు ఎక్కి ఎంచుకొని మరి తాజా పండ్లు, దూర పండ్లు ఇలా కోసి బ్యాగ్ని నింపుకున్నాడు. మరొకరు, సరే మనం ఇంత కష్టపడి చెట్టుకి కోయడం ఎందుకు, కింద అన్ని చాలా పడి ఉన్నాయి, రాలిపోయి ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని బ్యాగ్ నింపుకుంటే సరిపోతుంది, రాజుగారు ఏమైనా చూస్తున్నారా అని అనుకొని కింద పడి ఉన్న ఆ పండ్లన్నీ వేసుకొని బ్యాగ్ నింపుకున్నాడు. ఇంకొకరు, అసలు రాజుగారు మన సంచులు ఎందుకు చూస్తారే, ఏముంది ఇక్కడున్న ఆకులన్నీ బ్యాగ్లో నింపుకుంటే సరిపోతుందని అక్కడున్న ఎండిపోయిన ఆకులు అవన్నీ ఒక బ్యాగ్ నింపుకున్నాడు. సరే, ముగ్గురు వచ్చారు రాజు దగ్గరికి. రాజుగారు, మీరు చెప్పిన పని మేము చేశాము, తీసుకొచ్చాము మీరు అడిగిన పండ్లన్నీ అని. సరే, అయితే ఈ పండ్లన్నీ మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని 3 బందికాన గదులలో విడివిడిగా బంధించారనమాట. అంటే బంధించడం అంటే అక్కడ ఉంచమన్నారు 1 నెల. ఇక్కడ మా దగ్గరకు వచ్చి పేరెంట్స్ విషయంలో మా అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు. హోంవర్క్ ఏంటంటే మా అమ్మ సినిమాకి తీసుకెళ్ళింది, పెళ్ళికి తీసుకెళ్ళింది, మా అమ్మ ఇప్పుడు ఏం రాస్తారో పడుకో అంది, ఇలా మాకు చెప్తారు. మీ దగ్గరకు వచ్చి మా టీచర్స్ ఈరోజు ఏం హోంవర్క్ ఇవ్వలేదు అని మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా చెప్పకుండా వాళ్ళు నిజాయితీగా ఉండేలాగా మేము ఇద్దరం కలిసి, కాబట్టి ఈ ప్రోగ్రాంకి చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన విక్టరీ స్కూల్స్ ప్రిన్సిపాల్ గారైనటువంటి రామకృష్ణారెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యాన్యువల్ ఫంక్షన్కి అతిథులుగా హాజరైనటువంటి ప్రొఫెసర్ గారికి, మన యొక్క ప్రియమైన పద్మా మేడం గారికి, కరస్పాండెంట్ నరసింహ సార్ గారికి, అందరికీ హాజరైనటువంటి విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి మరి మీ అందరి యొక్క సహకారం అవసరం. విక్టరీ స్కూల్స్ అంటే 1991లో ఒక చిన్న సంస్థగా రామకృష్ణారెడ్డి మరియు నరసింహారెడ్డి అనే 2 వ్యక్తులు ఇదే తులసిరామ్ లాడ్జీలో ఒక రూమ్ తీసుకొని ఈ విక్టరీ స్కూల్ తోటి ప్రారంభించినటువంటి మా చిన్న జీవితం ఈ కోడూరుతోటి అనుబంధం ఏర్పడి మరి 35 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతోటి ఈ విక్టరీ స్కూల్స్ని విజయవంతంగా మీరు ఆశించిన ఫలితాలతోటి మరి ఎంతోమంది వేల మంది విద్యార్థులని మా వంతుగా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటానికి సదా మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పటికే 34 సంవత్సరాల మా ప్రయాణంలో ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించారు. మరి ఈ 34వ 10th క్లాస్ బ్యాచ్ రిజల్ట్స్ కూడా ఈ 2 రోజుల్లో 23వ తేదీన మీరు ఆశించిన విధంగానే మంచి ఫలితాలు వస్తాయని మేము కూడా కోరుకుంటున్నాం. మరి 20 సంవత్సరాల నుంచి ఈ చిల్డ్రన్ స్కూలు అలాగే అక్షరా స్కూల్ని ఆదరించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సందర్భంలోనూ విద్యార్థులకి వారి యొక్క నైపుణ్యాలను బట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని కల్పిస్తూ ఉంది విక్టరీ స్కూలు. మరి ప్రతి సందర్భంలోనూ ప్రతి వేడుకలోనూ తల్లిదండ్రులకి మేమిచ్చేటటువంటి అవకాశం అలాగే విద్యార్థుల్లో ఉండేటటువంటి నైపుణ్యాలని
పెంపొందించడానికి మా ఉపాధ్యాయులందరూ కూడా సర్వదా కృషి చేస్తూనే ఉన్నారు. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీ వంతుగా కొన్నైనా కూడా చేయవలసి ఉంటుంది. మరి ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు అత్యద్భుతమైనటువంటి ప్రదర్శించాలని, అత్యద్భుతంగా అయినటువంటి భవిష్యత్తుని కోరుకుంటూనే ఉంటారు. మరి దాని వంతులో తల్లిదండ్రుల యొక్క పాత్ర, తల్లిదండ్రుల యొక్క కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. మరి పిల్లలకి వారు నేర్పించాల్సినటువంటి నైపుణ్యాలు ఎన్నో ఉన్నాయి. మరి సెలవుల్లో కావచ్చు, ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతి పిల్లవాడికి ప్రతి తల్లి కూడా కొన్నైనా కూడా నైపుణ్యాలను నేర్పించాలి. ఒకేసారి ప్రతి పిల్లవాళ్ళు ఏదో అద్భుతాలు సాధించి ఎక్కువ జీతాలతోటి మంచి ఉద్యోగాలు సాధించాలనే కలల కన్నా మాత్రమే కాదు, మరి ఆ కళలు సాఫల్యం చేసుకోవటానికి చిన్న వయసు నుంచే వాళ్ళకి ఒక క్రమశిక్షణ, చిన్న వయసు నుంచే సమయ పరిపాలన, ఉదయాన్నే నిద్ర లేపటం కాడి నుంచి రాత్రి పడుకునే వరకు వారిని గమనిస్తూ పిల్లవాళ్ళ యొక్క క్రమశిక్షణని, పిల్లవాళ్ళ యొక్క పిల్లలు మాట్లాడకుండా వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళతోటి తిరుగుతున్నారు, మరి సెల్ ఫోన్ వాడుతుంటే ఏమేమి చూస్తున్నారు, మరి ఎవరితోటి చాటింగులు చేస్తున్నారు, ఎవరితోటి వారు బయట తిరుగుతున్నారు వంటి విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. అలా లేని పక్షంలో అన్నీ సర్వం కోల్పోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, విద్యార్థులు చెడిపోయిన తర్వాత తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా కాకుండా ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచటం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. మరి వీటన్నిటినీ కూడా గమనించి తల్లిదండ్రులు మరికొంత శ్రద్ధతోటి, మరికొంత బాధ్యతతోటి వ్యవహరిస్తే చివరిగా వాటి యొక్క ఫలితాలని మనమే అనుభవిస్తాం. మరి చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద నియంత్రణ లేక, వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక చివరి పరిష్కారంగా 7th క్లాసులోనో 8th క్లాసులోనో తీసుకుపోయి బయట వేయటం, హాస్టల్లో పడేయటం, మరి లక్షల ఖర్చు పెట్టి హాస్టల్లో చేరుస్తున్నారు. మరి దాని ఫలితాలు ఏమి ఆశిస్తున్నారో, మరి ఎంతవరకు నెరవేరుతున్నాయో మీరే ఆలోచించుకోవాలి. ఎంతోమందిని చూస్తున్నాం మేము కూడా. బయటికి వెళ్ళి హాస్టల్లో చదివి లక్షలు పోగొట్టుకొని మళ్ళీ చివరికి మామూలు కాలేజీల్లో, మన కోడూరు కాలేజీల్లో, మామూలు బీటెక్ కాలేజీల్లోనే చదువుతున్నారు. మరి ఎందుకోసం బయటికి వెళ్తున్నారో, ఎందుకోసమో, ఏమి ఆశించి లక్షల ఖర్చు పెడుతున్నారో మీరే ఆలోచించుకోవాలి. మరి ఈరోజు మన స్కూల్లోనే చదివి ఐఐటీలో సీట్ సంపాదించటం, మరొక అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ సంపాదించి పీజీకి ప్రిపేర్ అవుతున్నారంటే మేము వింటున్నాం. మరి రీసెంట్గా కొంతమంది పేరెంట్స్ 10th క్లాస్కి మా దగ్గర చేరారు. లాస్ట్ వీక్లోనే 4 మెంబర్స్, విజయవాడలో నుంచి 2, తిరుపతిలో నుంచి 2, మరి 3 లక్షల రూపాయలు ఫీజు కట్టి చివరికి మళ్ళీ మా దగ్గరికే వచ్చారు. మరి వారి ప్రవర్తనలో ఏం మార్పు లేదు, వారి విద్యలో కూడా ఎటువంటి మార్పు లేదు. మేము పెట్టినటువంటి చిన్న టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు. సో అక్కడికి పోయిన తర్వాత ఏమేం చేశారని మేము అడిగితే, గేమ్స్ ఆడిస్తారు సార్, మార్నింగ్ లేపుతారు సార్, స్విమ్మింగ్ పూల్కి అంటారు సార్, గేమ్స్ ఆడిస్తుంటారు, కాబట్టి చదువులు మాత్రం మామూలుగానే ఉంటాయి, ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు మాత్రం బాగా జరుగుతుంటాయి. మరి వీటిని చూసి తల్లిదండ్రులు ఆదివారం అక్కడికి పోయి ఏదో గొప్పగా ఊహించి ఆ పిల్లోడితో 4 మాటలు మాట్లాడుకొని ఇంటికి వస్తున్నారే తప్ప ఏం చదువుతున్నారు, ఏమి నేర్పించారు, మీకు ఏమి క్లాసులు జరిగినాయి అని అడిగేటటువంటి సందర్భం ఉండదు.
మరి బయట చేర్పించినాక ప్రతిరోజు వాళ్ళు ఏం నేర్పించారు, టీచర్లు ఏం హోంవర్క్లు ఇచ్చారు, ఇవన్నీ చూసేది ఉండదు. మనకు తెలిసింది ఒకటే, హాస్టల్లో ఉంటే వాడికి డిసిప్లైన్ వస్తుంది, హాస్టల్లో ఉంటే చదువు వచ్చేస్తుంది, హాస్టల్లో ఉంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇటువంటి మాటలతోటి మనము సమయాన్ని కోల్పోతున్నాం, మరియు డబ్బులను కూడా కోల్పోతున్నాం. పిల్లవాడి యొక్క ప్రవర్తన ఎటువంటిదో మనం గమనించలేకపోతున్నాం. వాడు మంచివాడో చెడ్డవాడుగా ఎలా మారుతున్నాడో మనం తెలియజేయలేకపోతున్నాం. సో వీటిని మరీ ఆలోచించండి. 1కి 10 సార్లు మీ నిర్ణయాన్ని సమీక్షించుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉంటే మీ మీద ప్రేమలు కూడా వాళ్ళకి అలాగే ఉంటాయి. మరి ఈరోజు హాస్టల్లో చేర్పిస్తున్నామంటే రాబోయే రోజుల్లో తల్లిదండ్రుల మీద వాళ్ళకి ప్రేమ కంటే కూడా కేవలం ఒక కమర్షియల్ ఆలోచనలు మాత్రమే, లాభ నష్టాల గురించి మాత్రమే. నాకేం పెట్టావు, ఎన్ని లక్షలు పెట్టావు, కావాలంటే మీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు ప్రేమ చూపించలేదు నువ్వు అని పిల్లలు తల్లిదండ్రులు నిలదీస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. మరి వీటిని ఆలోచన చేసుకొని తల్లిదండ్రులు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని చివరి వరకు 10th క్లాస్ వరకు పిల్లల్ని వీలున్నంత వరకు మనకు అందుబాటులోనే ఉంచుకొని వారిని తీర్చిదిద్దటంలో మీ పాత్రని మీరు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ కూడా ఈ విక్టరీ స్కూల్స్ని ఆదరిస్తారని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్ ఆఫ్ యూ. కాబట్టి అక్కడ ఉండే టీచర్లు ఒక 10 నిమిషాలు పిల్లల్ని మాట్లాడకుండా ఆపగలిగితే, ఇప్పుడు ఒక ముఖ్య అతిథి తిరుపతి పట్టణంలోనే పేరెన్నకగన్న మానసిక నిపుణులు, మిత్రులు బాబు గారు మన స్కూల్ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్దేశించి ఒక చక్కటి ఉపన్యాసం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విని ఆచరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సింధవే అసమాన బలాయ ఆర్త రక్షణాయ నమో నమః. శ్రీ విష్ణు జగతానాథ జ్ఞాన విజ్ఞాన మహాపాప అరదేవం తమ మోక్షదం సూర్యప్రదక్షిణం. ప్రత్యక్షదేవైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మనకందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తూ, ముందుగా తల్లిదండ్రులు పాత్ర ఏంటి, విద్యార్థుల పాత్ర ఏంటి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఈ ముగ్గురు కూడా ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఏ రోల్ ప్లే మనం కూడా చేయాలి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు చేస్తే ఆ ఇంట్లో సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, వృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. లేదు ఈ శ్లోకం తెలియనప్పుడు ఇంకొక శ్లోకం నిద్రలేస్తానే సముద్ర వసనే దేవి పర్వతసన మండితే విష్ణుపత్ని నమస్తభ్యం పాదస్పర్శ చపస్వమే. అలాంటి తల్లిని ప్రార్థించాలి మనం. అమ్మా, నా ద్వారా నీకు ఏదైనా జరిగినట్లయితే కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కూడా చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా మీరందరూ కూడా చేస్తారని, మనస వాచ కర్మణ మీరందరూ కూడా వాటిని చేసినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లల భవిష్యత్తు రోజు రోజుకి వృద్ధిలోకి వస్తుంది. చూడండి, పాఠశాల మర్చిపోద్దండి, చదువు నేర్పిన గురువులను మర్చిపోద్దండి. ఎవరైనా సాయపడి ఉంటే అలాంటి వ్యక్తుల జీవితంలో మర్చిపోద్దండి. శ్రీరంగ ధామేశ్వరి
చేసుకుంటూ ధన్యవాదాలు. Thank you so much, sir, for your inspiring words. Thank you so much. థ్యాంక్ యూ బాబు, చాలా చక్కని ఉపన్యాసం చేస్తున్నారు. ఈనాటి మన వెంటనే చిల్డ్రన్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్యంగా అతిథిగా వచ్చినటువంటి తప్పులో పడుతుందో ప్రతినిత్యం పోలీస్ స్టేషన్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు కూడా ఎన్నో రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక చక్కటి పరిష్కారం చూపించే వ్యక్తిగా, రైల్వే కూడినటువంటి ప్రజలందరి యొక్క అభిమానాన్ని కోరుకున్న వ్యక్తిగా, మాకు మంచి మిత్రుడే ఉన్నటువంటి దేవసుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సెలబ్రేషన్స్కి గౌరవాధ్యక్షులైనటువంటి మా నరసింహారెడ్డి మిగతా అధ్యాపకులు, స్టూడెంట్స్కి అండ్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్లీజ్ కీప్ వైట్. బాబు, ఇది స్కూల్ యొక్క యాన్యువల్ డే. సంతోషంగా మీరందరూ మీ బాబు పాప వాళ్ళందరితో పాటు వచ్చేసి పేరెంట్స్ అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. సార్ నన్ను ఇన్వైట్ చేసిన విషయం ఏంటంటే, అంతకుముందు కూడా స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ యొక్క సేఫ్టీ మాకు కావాల్సింది. సేఫ్టీ ఉంటే జీవితము ఎలాగైనా అది చాలా హ్యాపీగా ఉండొచ్చు, మధ్యస్థంగా ఉండొచ్చు, కానీ లైఫ్ అంటూ ఉండాలి. 3 విషయాలు మీతో అంటే ఎక్కువసేపు తీసుకోను, ఈ మధ్యకాలంలో ఇష్యూస్గా ఉండేవి ఒక 3 విషయాలు. చిన్నపిల్లలకి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, వాళ్ళ అల్లరి వాళ్ళది. మీతో మాట్లాడడానికి వచ్చాను ఈరోజు. యాక్చువల్గా నేను పేరెంట్స్తో మాట్లాడడానికి, మీ అన్న నాన్నగారు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో మీ ఇంటర్నెట్ చదువుకునే పిల్లలు కావచ్చు, 9th 10th క్లాస్లో ఉండే వాళ్ళు కావచ్చు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయడం లేదు. మీతో మాట్లాడితే మీరు వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మీట్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోగలరు. ఒక బిడ్డ కానీ ఒక బాబు కానీ వాళ్ళకి ఏదైనా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యంత దుఃఖపడేది ఒక అమ్మ మాత్రమే. ఆ ఒక్క దానికోసము పేరెంట్స్ అందరూ వస్తున్నారు సార్, మ్యాక్సిమం వస్తారు. మీరు నాతో చెప్పిన ఇష్యూస్ ఒకసారి మీరు ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అంటే సందర్భం కోసం 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర ప్లీజ్ అండి, ఏదో మనకు ఇప్పుడు ఈ మధ్యలో ఫైన్ అమౌంట్స్ ఎక్కువ వేస్తున్నారు. ఇంతకుముందు హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు, యూనిఫామ్ లేకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 300, 400. ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 వేస్తున్నారు ఫైన్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వస్తే కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమంటున్నారు. వాళ్ళకు డ్రైవింగ్కి వెహికల్ ఇచ్చినటువంటి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. అంటే తండ్రి ఉద్యోగస్తుడైతే తండ్రి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. 8th క్లాస్ 9th క్లాస్ నిన్న అనుకుంటాను 7వ తరగతి అబ్బాయి స్కూటీ వేసుకోవడం, మోటార్ సైకిల్ వేసుకోవడం వచ్చాడు. ఆ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఇస్తే రేపు ఉద్యోగం వస్తుందా? మళ్ళా మనకు రూల్స్ చట్టబద్ధంగా ఉండేటివే మేము చెప్తా ఉన్నాం. ఇంతవరకు కన్సిడరేషన్ ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిన్న పిల్లలకి మోటార్ వెహికల్స్ ఇవ్వద్దండి. ఎందుకంటే
వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే మీకు ఇబ్బంది ఉందో లేదో కానీ చిన్న పిల్లల జీవితాలు మా చేతి ద్వారా మేము ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అంటే వాళ్ళ మీద ఇస్తే కానీ వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు రావు. ఎఫ్ఐఆర్ ఉంటే ఉద్యోగాలు రావు. ఇదొక్కటి మంచిగా గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంతవరకు ఊళ్ళో అయినా సరే మేము వెహికల్స్ ఇస్తాం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చిన్నపిల్లల కంటే వాళ్ళతో పాటు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్లో ముద్దాయిలుగా అవుతారు. ఒక పోలీస్ కేసు లేదు కాబట్టి నేను ఈరోజు ఎస్ఐ అయ్యాను. ఒక పోలీస్ కేసు మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా కానీ పోలీస్ కేసు ఉంటే వాళ్ళ ఆ ఉద్యోగాలకు తీసుకోరు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఇది ఫస్ట్ పాయింట్ అమ్మా. ఎందుకంటే గుడికో గోపురానికో లేకపోతే ఏటీఎం కార్డు దగ్గరకో బ్యాంకు దగ్గరకో అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా అని చెప్పి మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి మీరు మోటార్ సైకిళ్ళు ఇవ్వద్దు. ఒకటి. సెకండ్ టైం ఈరోజు మార్నింగే ఒక చిన్న పిల్ల మీద అఘాయిత్యం కేసు. ఓకేనా? మీ ఇంట్లో చిన్న ఆడపిల్లలు 5వ తరగతి కావచ్చు, 6వ తరగతి కావచ్చు, 7వ తరగతి కావచ్చు, 8వ తరగతి కావచ్చు, లేదా చిన్న పిల్లలు వాళ్ళ చుట్టూరికి ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ జోలికి ఎవరైనా వస్తున్నారా లేదా కాసింత కాన్సన్ట్రేషన్గా ఉండండి. ఎందుకంటే రకరకాల అలవాట్లు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. మన జీవితాలు ఎంత సవ్యంగా ఉన్నా కానీ సోషల్ మీడియాకు ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అంటే దాన్ని కంట్రోల్ చేయలేము. కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్న మనము ఇంట్రెస్ట్గా ఉండాలి కదా. కాసింత మీరు కూడా టీవీలు ఆ సీరియల్స్ ఇవి కొద్దిగా చూడడం తగ్గించేసి బిడ్డల మీద అంటే ఎదుగుతున్న అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కనీసం ఉంటే ఒక చిన్న బిడ్డ మీద ఎక్కడన్నా అఘాయిత్యం అయ్యిందంటే ఆ బిడ్డకు జీవితాంతం ఉంటుందమ్మా. అది ఆ అమ్మోళ్ళు మా అక్కోళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ, అది మీకే బాగా తెలుస్తుంది. అది చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు వాళ్ళ జీవితాన్ని ఎదిగే క్రమాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకునే ఫ్యూచర్లో వాళ్ళు కావాలనుకునే గోల్స్ని కూడా మొత్తము స్మాష్ చేస్తుంది. ఇది చిన్నపిల్లలకు అర్థం కాదు. మీరు ప్రవర్తిస్తున్న తీరు తల్లిదండ్రులు బిడ్డల పట్ల గట్టిగా ఉండండి. ఇది చిన్నపిల్లల పట్ల స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ మంచిగా చెప్తారు. మేము ఎంతసేపు ఉన్నా కానీ అయితే కేసు ఎఫ్ఐఆర్ ఇవ్వాలి, జీవితాలు బాగుపడాలా, ఎందుకు ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటే వాళ్ళకి సబ్జెక్ట్ కానీ పేరెంట్స్కి సర్వాధికారాలు ఉంటాయండి. మీకు మీ బిడ్డల మీద సర్వాధికారాలు ఉంటాయి. మీరు గోము మారాము ప్రేమ చూపించే కొద్దీ ఇక్కడ ఇదే ఊరు ఇదే మండలం మీద ఇక్కడ ఇంతకుముందు ఎస్ఐగా చేశాను. ఇక్కడ ఉండేవాళ్ళు బంధువర్గం ఎక్కువ ఉన్నారు నాకు. మన ఊర్లు ఇది చాలామంది బెట్టింగ్లకు పాల్పడి అప్పులపాలు అయిపోయి బయట చూసుకోలేక కాలేజ్ ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. 18, 19, 20 ఏళ్ళ పిల్లలు వాళ్ళు ఎందుకోసం చేసుకున్నారంటే తల్లిదండ్రుల గట్టి నిఘా లేకపోవడం వల్ల, లేదా ఎదిగిన బిడ్డల మీద ఏదన్నా అఘాయిత్యాలు కావడము. మూడోది ఇప్పుడే 15, 16, 14 ఏళ్ళ పిల్లలు కూడా మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తున్నారండి. మనది నేషనల్ హైవే. ఇక్కడ ఒక లారీ తగిలిన కింద పడిన అటువంటివి మనకొద్దు. బై వాట్ వెళ్ళమని చెప్పండి. మీరు ఇంట్లో నుంచి మెట్లు దిగితేనే స్కూటరు, ఇంటి దాకా వచ్చే వరకు స్కూటరు. వాళ్ళు ఎప్పుడు నడవాలి. మీరంతా స్కూటర్లోనే పుట్టి పెరిగినారా? మీరంతా 2 కిలోమీటర్లో ఉండే స్కూల్ దగ్గర కూడా నేను కూడా పరిగెత్తుకుంటా బ్యాగ్ ఇక్కడ పెట్టుకొని పరిగెత్తుకుంటా పోయి చదివితేనే ఇప్పుడు ఇంత మాత్రము నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. వాళ్ళ లైఫ్ వాళ్ళని బతకనివ్వండి. కష్టపడి పెరిగే విధానము మీ బిడ్డలకు మీరు బాగా అలవాటు చేయండి. సుఖంగా నా బిడ్డ అందరికంటే సుఖంగా ఉండాలంటే జీవితము మీ బిడ్డల జీవితాన్ని మీరే అది స్పాయిల్ చేసుకునేట్టు అవుతుంది. ఇంకొకటి లాస్ట్ ఫైనల్ సార్, విత్ యువర్ పర్మిషన్,
మనకు డ్రగ్స్ అనేదమ్మా మామూలుగా ఉండే అంటే మీకు ఓన్లీ 8th క్లాస్ వరకు కాబట్టి మీకు ఇంటర్మీడియట్ అబ్బాయిలు ఉండొచ్చు, లేకపోతే అన్నదమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చు డిగ్రీ చదువుకునే వాళ్ళు. కొంచెం వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే లోన్లీగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడము, రూమ్లో డోర్ క్లోజ్ చేసుకొని మేమేదో చదువుకుంటున్నామని చెప్పేసి వ్యత్యాసంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా నిఘా పెట్టుకుంటే డౌట్ వస్తే కానీ స్కూల్లో ఉండే వాళ్ళకి కానీ డిగ్రీ కాలేజీ కానీ ఇంటర్మీడియట్ కాలేజీ కానీ వాళ్ళ యొక్క అధ్యాపకులకు కానీ లేకపోతే వాళ్ళకు కూడా మాట్లాడడం లేదంటే పోలీస్ స్టేషన్, ఇది మీ స్టేషన్, ఇది ఉండేవాళ్ళంతా మీకోసం ఉండేవాళ్ళే. ఒక్కసారి దానికి అలవాటు పడితే చాలా ఎంత అర్లీగా మనం దాని నుంచి బయటపడగలమో బిడ్డ భవిష్యత్తు అంత బాగుంటుంది. అండ్ దీని మీద మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు. అమ్మా ప్లీజ్ కీప్ క్వైట్, లాస్ట్ 1 minute ఓన్లీ. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద కానీ మహిళల మీద అమ్మాయిల మీద దాడులు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితుల్లో వాళ్ళు కఠిన నిర్ణయాలు తీసుకొని మంచి చట్టాలు తీసుకొని వచ్చారు. ప్లస్ దాన్ని మన నోటికాడ నోట్లో పెట్టుకోలేకపోతే దాన్ని ఏమంటారమ్మా, చట్టాలు ఉన్నాయి, మీకు అవేర్నెస్ తీసుకొని రావడానికి ఉన్నాము, అందుబాటులో ఉంటాము. మెయిన్గా మన గవర్నమెంట్ ఇప్పుడు డ్రగ్స్ కానీ మహిళలు అమ్మాయిల మీద దౌర్జన్యాలు కానీ వీటి మీద చాలా గట్టి చట్టాలు తీసుకొని వచ్చింది. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉన్నాము. 1930 అమ్మ డ్రగ్స్ దానికి ఎక్కడన్నా మీకు అనుమానం ఉన్నా కానీ 1930 కాల్ చేస్తే ఎప్పటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మహిళల మీద కానీ అమ్మాయిల జోలికి కానీ ఏది ఉన్నా కానీ 7 నిమిషాల్లో శక్తి అప్లికేషన్ అని చెప్పేసి మీరు బాబు అమ్మ అందరూ ఉండేదంతా మీరంతా ఉమెన్, మా అమ్మలు అక్కగారులే మా చెల్లెళ్ళు అంతా ఉన్నారు ఇక్కడ. శక్తి అప్లికేషన్ ప్రతి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండమ్మా. దాంట్లో ఉండే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉంటుంది, దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని చేస్తే ఆ దాంట్లో మీకేం ప్రాబ్లం ఉన్నాయి ఎటువంటిదైనా సరే 7 నిమిషాల్లో మేము పోలీసులు, సంబంధిత పోలీసులు ఎక్కడ ఎవరు ఉంటే వాళ్ళకి మీ లొకేషన్ వస్తుంది, అక్కడికి వస్తారు. ఈ 2 విషయాలు మెయిన్గా మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసింది. ప్లస్ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా నరసింహారెడ్డి సార్ గారికి ప్లస్ మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ పోకడల గురించి చక్కటి అవగాహన ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి, అదీగాక ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వం కూడా వారి మీద ప్రత్యేకంగా ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని మనకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా చక్కగా వాడుకోవచ్చు. అలాగే మరి ఈనాటి మన అక్షర చిల్డ్రన్ స్కూల్ 22వ వార్షికోత్సవానికి చేసుకోవడానికి వెళ్తున్నారు. అదీగాక ఈరోజు ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినం కూడా ఈరోజు కావడం అనేది అది ఒక రకంగా చాలా మరి వారి జన్మదినం రోజే మనం స్కూల్ డే చేసుకోవడం కూడా ఒక మంచి శుభపరిణామంగా భావించవచ్చు. మరి తల్లిదండ్రులైనటువంటి మీరందరూ కూడా మీ బిడ్డల మీద చాలా ప్రేమ వాత్సల్యం అనుభవం ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆ ప్రేమ ఎంతవరకు దారి తీస్తుందనే దానికి ఒక కొలబద్ధత లేకుండా పోవడం,
వారు ఏం చేసినా కూడా మా పిల్లవాడు రైట్ అని ఒక ధోరణిలోకి పేరెంట్స్ అంతా వెళ్ళడం అనేది అది కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. మరి మీరందరూ చదువుకునేటప్పుడు కానీ, మీరు చిన్నప్పుడు కానీ, అలాగే మేము చదువుకునేటప్పుడు కానీ, మేము 34 సంవత్సరాల క్రితం స్కూల్ పెట్టినప్పుడు కానీ ఎవరైనా టీచర్ ఒక పిల్లవాడిని కానీ కొట్టారని ఒక మాట అంటే నీ తప్పు లేకపోతే నేను ఎందుకు కొడతాను అని ఒక ప్రశ్న వేసేవాళ్ళు. ఆ ప్రశ్నతోటి పిల్లలు నిజం చెప్పేవారే కానీ అనవసరంగా అబద్ధాలు చెప్పేవాడు కాదు. అప్పుడు టీచర్ మీద బ్రహ్మాండమైన గౌరవం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మనకు ప్రేమ ఎక్కువైపోయినందువల్ల మరి వాడు చెప్పింది నిజమో కాదో, అసలు అక్కడ జరిగిందో కాదో తెలియకుండా మనవాడు ఆ తప్పు తప్పించుకోవడానికి లేదా హోంవర్క్ చేయకుండా ఉండేదానికో లేదా ఇంకొకటో క్లాస్లో లేదా ఇద్దరు పిల్లలు ఏదైనా అరుచుకునేదానికో ఒక చిన్నదానికి కూడా మనం వారికి సపోర్ట్ చేస్తున్నందువల్ల ఇమ్మీడియట్గా వాళ్ళు చెప్పడానికి అలవాటు అయిపోయి దాన్ని తప్పించుకోవడానికి ఏదో రకరకాలు అయిపోయి ఆ అబద్ధాలను నిజంగా చేసుకొని మీకు టీచర్లకి మధ్య గ్యాప్ తీసుకొని రావడం, అలాగే మన బంధువుల మధ్య కూడా గ్యాప్ తీసుకొని రావడానికి జరుగుతూ ఉంది. మరి మన సమాజంలో చాలామంది చూస్తున్నాం, మన ఇంట్లో ఏదైనా మన పిల్లలు ఏదైనా ఒక తప్పుదారి పడితే ఈ సమాజంలో వేరే వాడి ద్వారా తెలుస్తుంది కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన దగ్గర బంధువులు కానీ ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే దాన్ని స్వీకరించలేకపోతున్నాం. మనం మీ పాప ఇలా తప్పు చేస్తుంది లేదా మీ బాబు ఇలా తప్పు చేస్తున్నాడు, పలానా చాటు నేను చూస్తున్నానని వెంటనే మా పిల్లలు ఎలా కనపడుతున్నారని మనం వాళ్ళ మీద లేనిపోయిన గొడవలు వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎవరో కూడా మనకు కూడా మనకెందుకులే, మనం నిజం చెప్పి ఎందుకు నిల్చోపడాలనే ఒక ఉద్దేశంతో ఎవరు కూడా నిజాన్ని అనిపెట్టుకొని పై మెరుగులతోటి ఒక పొగడ్తలకి, ఎందుకంటే ముందు మన పని కానించుకోవాలి, మన స్నేహాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి, మనం వారి దగ్గర మాట ఎందుకు పడాలని చెప్పి ఎవరు కూడా ఈ సమాజంలో నిజం చెప్పడానికి భయపడుతున్నారు. కాబట్టి మన తల్లిదండ్రుల తర్వాత మన చుట్టుపక్కల మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదైనా మన బిడ్డల గురించి ఒక మాట చెప్పిన వెంటనే దాన్ని ఒకసారి చెవులో వేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ప్రతిదీ నిజం కాకపోవచ్చు కానీ దాంట్లో ఎంతో కొంత నిప్పులేందే పొగరాదనే ఉద్దేశంతో ఎక్కడోసారి పొగొస్తుందంటే అక్కడ కింద నిప్పుంటుందనే ఒక మనసులో పెట్టుకుంటే ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. అలాగే పిల్లలందరూ కూడా 21 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకే మన ఈ రోజుల్లో చదివించగలిగేది. మరి నిండు నూరేళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఆర్థికంగా వారి సంసారం వాళ్ళ బిడ్డలు భార్యలు అందరూ బాగా ఉండాలంటే 21 సంవత్సరం పిల్లలందరినీ కూడా బాగా కష్టించాలి, పని చేయించాలి. అదే చాలా మంది పేరెంట్స్ చూస్తుంటాం, స్కూల్లో చేర్పించినప్పటి నుండి మా పిల్లలకి ఏ పని చెప్పవండి, మాకు ఏమీ లేదు, వాళ్ళు చదివితేనే చాలంటారు. ఎంత చదివినా పెద్ద అయిన తర్వాత ఆడబిడ్డ తన ఇంట్లో ఒక భార్యగా అక్కడ అన్నం వండవలసిందే, భర్తతో సంసారం చేయాల్సిందే, అత్తమామలు చూసుకోవాల్సిందే, ఆడబిడ్డలు చూసుకోవాల్సిందే, ఎన్నో రకాలుగా ఉండాలి. కాబట్టి చిన్నప్పటి నుంచే ఆ కార్యక్రమాల్లో మన ఆడబిడ్డల్ని మహాలక్ష్ముల్ని ఇంట్లో ప్రతి పని మనం చేసే పనిలో భాగస్వామ్యం చేయండి. అంతేగాని వాళ్ళ చేత బట్టలు ఉతికించాలో ఎట్టి సేకరణ చేయించమని కాదు, కానీ బిడ్డలకి ఎప్పుడైతే ఎక్కువ పని బాధ్యత చేయిస్తామో పెద్ద అయిన తర్వాత మన మహాలక్ష్మి ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా మనం కనీసం టీ పెట్టేది కూడా నేర్పించకపోయినప్పుడు, ఎందుకంటే ఈవెన్ కలెక్టర్ భార్య అయినా కూడా తన యొక్క బాధ్యత తల్లి కావాల్సిందే, తన బిడ్డల్ని లాలించాల్సిందే, పాలించాల్సిందే, అత్తమామలు చూసుకోవాల్సిందే, ఆడబిడ్డలను చూసుకోవాల్సిందే. కాబట్టి మనం ఎంత ఎదిగినా కూడా మన సంసారం అనే కుటుంబంలో ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా అమూల్యమైనది. ఎందుకంటే మీరు అందరూ ఆ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీకు తెలిసిందే మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి మీ బిడ్డలకి చెప్పుకొని బాగా అన్నింటిలో ఇన్వాల్వ్ చేయండి. అలాగే మగపిల్లలు మరీ ముఖ్యంగా, ఆడపిల్లన్నా ఒకవేళ చదవకపోయి మధ్యలో చదువు వేసినా కూడా మనం ఒక ఏ చేతిలో పెడితే మన బాధ్యత తిరిగిపోతుంది. మరి మగపిల్లవాడు ఏ చదువు సంఖ్య లేకుండా పెద్ద 25 ఏళ్ళ తర్వాత మనం ఎలాగో పెళ్లి చేయాల్సిందే. పెళ్లి చేసిన తర్వాత ఏ బాధ్యత లేకుండా ఏ చెట్టుకో పుట్టకో కొట్టుకొని తిరుగుతూ ఉంటే మరి స్త్రీ అనే ఒక భార్య ఉద్యోగం చేస్తుంది, ఒక తల్లి ఉద్యోగం చేస్తుంది, ఒక ఇంట్లో కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక యంత్రం ఎన్ని పనులు చేస్తుంది అన్ని పనులు చేసుకోవడానికి ఒక స్త్రీకి ఒక పని దేవుడు రాసిచ్చాడు. కానీ అదే పురుషులు కానీ సంపాదన లేకుండా గాలికి తిరుగుతూ ఉంటే తన భార్య గౌరవించదు,
సమాజం గౌరవించదు, తల్లి గౌరవించదు, తండ్రి గౌరవించదు, చివరికి తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా గౌరవించదు. కాబట్టి నాకు ఒకడే మగ పిల్లవాడు కాబట్టి అని చాలామంది నాకు ఒకడే సార్, నాకు ఒకడే, వాడికి ఏ పని చెప్పకూడదు, వాడిని ఒక మాట అనకూడదు, ఒక చెట్టు తిట్టకూడదు, ఒక కొట్టకూడదు అని ఎక్కడ బాయిలర్ కోడ్ లాగా ఏ బాధ్యత తెలియకుండా, ఏ నొప్పి తెలియకుండా బాయిలర్ కోడ్ లాగా పెంచుతా ఉంటే చివరికి ఏ కష్టం వచ్చినా కూడా ఓర్చుకోలేని పరిస్థితి. ఒక చిన్న సంఘటన చెప్తా చూడండి. ఒక రాజుగారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ చిలుకని తర్వాత ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. అలాగే మన పిల్లలు ఒకవేళ 2 మార్కులు తగ్గినా పెరిగినా ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసి మా వాడికి ఎందుకు తగ్గిన అంటూ ఉంటారు. ఏదో ఒక మంచి పని చేసిన రోజు శభాష్ నువ్వు బాగా చేసేవారాలి. ఏదైనా ఒక టీచర్ అమ్మా నువ్వు బాగా చదువు చెప్తున్నావమ్మా, నా బిడ్డ నీ గురించి బాగా చెప్తున్నాడమ్మా అని నువ్వు ఒక్కరోజైనా అన్నా కూడా ఆ టీచర్ అలకు సంతోషం టీచర్లందరూ కూడా నీ బిడ్డకి ఇంకా చదువు బాగా చెప్పాలని తప్పన పడి చెప్తారు. అంతేగాని టీచర్ని చూసి, టీచర్ యొక్క డ్రెస్ కోడ్ చూసి, ఒకవేళ పేదవాడు టీచర్ బాగా చదువుకొని ఉండొచ్చు, ఆ ప్రతిరోజు మంచి చీర కట్టుకొని స్కూల్కి రాలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉండొచ్చు. అంత మాత్రాన్ని చాలా మందిని చూస్తున్నాను. ఆ టీచర్కి ఏం చదవచ్చండి అంటారు. ఆమె బ్రహ్మాండంగా పీజీ కూడా చేసి ఉంటుంది. బట్ ఒక పేదరికమైన కుటుంబంలో పుట్టుండొచ్చేమో. పేదరికంలో పుట్టడం ఆమె తప్పు కాదు, మరి ఆమె బాగా చదువుకొని కూడా ఉంటుంది. కాబట్టి డ్రెస్సులు చూసి మోసపోకండి, బ్రహ్మాండంగా మేడి పండు చూడు మేలమై పుట్టు పొట్టవైపు చూడు పురుగులు ఉండని కొంతమంది బ్రహ్మాండంగా ఉంటారు. లాస్ట్ డోర్ తెలిసి అన్ని బూతులు అయి ఉంటుంది. కాబట్టి టీచర్ని పిల్లలు బాగా గౌరవించేలాగా చేయండి, బాగా మంచి మాటలు చెప్పండి. ఒకవేళ టీచర్ కూడా మనిషి, వాళ్ళకి ఒక భార్య ఉంటుంది, వాళ్ళకి ఒక భర్త ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఇంట్లో ఎన్నో సమస్యలతో ఒకవేళ ఒక చిన్న తప్పు చేసి ఉండదు. మరి 365 రోజులు నీ బిడ్డ కోసం ఆ పడ్డ కష్టాన్ని వదిలేసి ఏదో ఒక రోజు ఒక చిన్న తప్పు చేస్తే మనం తప్పు చేయమా, మనం పొరపాటు చేయమా? కాబట్టి ఆ టీచర్ కూడా మన ఆడబిడ్డే, ఆ టీచర్ కూడా మన అన్నదమ్ముడే, ఆ టీచర్ కూడా మన కుటుంబ సభ్యుడే. మన పిల్లల్ని తీర్చిదిద్దే క్రమంలో ఏదో చిన్న పొరపాటు జరిగిందని మీరు కూడా పెద్ద మనసు చేసుకొని ఆ టీచర్ని కటువుగా మాట్లాడకుండా ఉంటారని ఆశిస్తూ, ఎందుకంటే పిల్లలందరూ కూడా వారి యొక్క కోరిక డ్యాన్స్ మీదనే ఉంది. సో మరి చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేద్దాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, మరి చిన్నవారికి, పెద్దవారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, మరి యొక్క మీ యొక్క మొన్న నేను పిల్లలకి సర్టిఫికేట్లు తీసుకొని వస్తే 378 సర్టిఫికేట్లు దాదాపు 10 నిమిషాలు అన్నీ గ్రేడ్ చేసి ఈ పిల్లవాడు అని చెబుతుందంటే పిల్లల మీద ఎంత యొక్క స్పష్టత, ఎంత అవగాహన. మరి పిల్లవాడిని చూస్తే వాళ్ళ అమ్మ గుర్తు పలానా కూతురు పలానా కొడుకు అని చెప్పి చెప్పగలిగేటువంటి పూర్తి స్థాయిలో స్కూల్ కోసం అహర్నిశలు దాదాపు నైట్ పడుకునే దగ్గర నుండి దాకా తెల్లవారి ఉదయం నుంచి కూడా పిల్లలకి ఏం చేయాలా, ఇది చేయాలా, మేమన్నా ఇప్పుడన్నా ఎందుకప్ప 24 గంటలు మరి వాడి ఇంటి దగ్గర లేదు మనల్ని నమ్మి మన స్కూల్కి పంపించాడు. కాబట్టి వాడికి గురించి ప్రతిరోజు 365 రోజుల్లో స్కూల్ గురించి, స్కూల్ పిల్లల గురించి పద్మా మేడం ఆలోచన చేయనటువంటి ఒక్క రోజు కూడా ఉండదు. కనీసం గుడికి పోయినా కూడా స్కూల్కి టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు ఎట్లుంటారో వీళ్ళు ఎట్లుంటారో అని ఆలోచన చూస్తూనే ఉంటుంది. మరి అలాంటి మేడం మరి స్కూల్ మేనేజ్మెంట్ ఉండడం అనేది నిజంగా మీ అదృష్టం. మరి మా అదృష్టం కూడా, ఎందుకంటే వారికి మేము బతుకు ఉండడం, మరి అంత మంచి భార్య మాకు లభించడం కూడా మా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఈ అక్కడ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను భర్తగా దొరకడం అదృష్టమో కాదో కానీ నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. నేను చెప్తున్నా కదా మీ అందరి సమక్షంలో నాకు తన భార్యగా లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఓకే, మరి ఇన్ని రోజులు మీ కొరకు కష్టపడి, మీ కొరకు వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు కొరకు అహర్నిశలను కష్టపడేటువంటి టీచర్లందరినీ కూడా మీ యొక్క కరతాల ధరల మధ్య, ఎందుకంటే మీ యొక్క కరతాల నుండి వారికి శ్రీరామ రక్ష, వారికి చిన్న చిన్న విమోచనలు మేడం గారు ఇవ్వవలసిందిగా
థ్యాంక్ యూ అమ్మా. గట్టిగా చెప్పడం కొట్టాలి. పేరెంట్స్ అందరికీ నమస్కారం. నెక్స్ట్ తరగతికి డిప్యూలేట్ అయినటువంటి పిల్లలందరికీ కూడాను కంగ్రాచులేషన్స్. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 3 స్కూల్స్ అంటే 3 బ్రాంచెస్ లో నడిచేటువంటి విక్టరీ స్కూల్ ఎందుకు ఇంత విజయంలో ఉంది అనే దానికి నేను గమనించినటువంటి 3 విషయాలు చెప్తాను. ఇందాక సార్ వాళ్ళు చెప్పినారు 91 లో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము అని చెప్పేసి జస్ట్ మేము అప్పుడప్పుడే స్కూల్ స్టార్ట్ చేసినాము. మాకు తెలిసినటువంటి కొన్ని నేను గమనించినటువంటి కొన్ని విషయాలు ఒక్కసారి చెప్తాను. విద్యార్థుల దృష్టితో వాళ్ళ పాఠశాల దృష్టితో సమాజం దృష్టితో వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది. మన పిల్లలు ఏదైనా సరే ఒక మంచి సక్సెస్ అంటే చిన్న చిన్న పనులు చేసినప్పటికీ కూడా క్లాస్ రూమ్లో వాటిని మనకు వీళ్ళు ఫోటోల రూపంలో వీడియోల రూపంలో తెలియజేస్తారు. కానీ చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను మాత్రం మనకు పర్సనల్గా చిన్నపిల్లల మీద తప్పులు చేస్తారు తెలియజేసుకుంటాము మనమే అన్నట్టుగా తెలియజేస్తారు. అది విద్యార్థుల సంక్షేమం దృష్టితో బాగా అనిపించింది. తర్వాత ఏదైనా సరే ఎప్పుడు కనిపించి మాట్లాడినప్పుడాను మేడం ఇంకా స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ చెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూసి ఆ అకాడమిక్ ఇయర్ని నెట్టెక్కించినారనమాట. ఈ విధంగా సమాజం దృష్టిలో కూడా వీళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి అట్ సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడాను పిల్లలు ఏదైనా సరే ఆరోగ్యం బాగా స్కూల్కి పంపితే మళ్ళీ మేము వచ్చేసి మాకు ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడించి అది సాటిస్ఫైడ్ అయ్యేంత వరకు కూడాను బాగా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఆయాలు కూడాను ఏదైనా సందర్భంలో పిల్లలను తీసుకొని వస్తే మా దగ్గరికి మేము వాళ్ళని చూసేంత వరకు కూడాను పక్కకి వెళ్ళిపోరు. ఐ థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ టీచర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि.
బ్యాగ్ కూడా కవర్ చేసుకో బాగా అంతా రౌండ్ చేయి
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాది పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవతలమ్మ కంటికి వెలుగమ్మ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవతమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ మనలోని ప్రాణమమ్మ మనదైన రూపమమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపమమ్మ కరుణించే కోపమమ్మ వరమిచ్చే తీపి శాపమమ్మ నాయాలి అమ్మగా తుండగా జోలాలి పాడను కమ్మగా కమ్మగా ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే బుయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణంలో దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేను నాన్నని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు
చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం పాటలే పాడినా ఉంది మళ్ళీ పాడరా మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ప్రతీక్షణం మీరు Happy birthday,